అందరికీ ఇవాళనైతే మొలవల తప్పాల పిండి చేసుకుంటున్నాం చూడండి. రోట్లో అల్లం, వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. పక్కకు తీసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగానే దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో మొలవలు వేసుకోవాలి. అప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముద్ద ఇందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. మేమైతే రెండింటికి తయారు చేసుకున్నాము. మీరైతే ఎన్నిటికైనా చేసుకోవచ్చు. మూకుట్లో నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన ముద్దను తీసుకొని మూకుట్లో అదుముకోవాలి. మూకుట్లో చూపెట్టిన విధంగా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆ మూకుడు పెట్టాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మూకుడును చిన్న చిన్నగా తిప్పుకోవాలి. పచ్చి మొలవలు నచ్చని వాళ్ళకు ఇలా కూడా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇది కొత్త ఛానల్, మీరందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఇప్పుడు మనం ఆ తప్పాల పిండిని బాగా కాల్చుకొని తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తప్పాల పిండి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.